నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. నలుగురున్న ఇంట్లో 3 పూటల వంట చేయాలంటే ఎంతటి శ్రమో తెలియంది కాదు. అలాంటిది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో 3 పూటల 2000 మంది అభాగ్యులకు వంట చేయడం జరుగుతుందంటే సమాజ సేవను బాధ్యతగా భావించి ఈ రక్షణాలయంలోని అభాగ్యులను వాదుకుంటున్న మీలాంటి సేవామూర్తుల వలనే. మీ దయతో ఈ అభాగ్యులు తినే ప్రతి మెతుకు ఒక్కో దీవెనగా మారి మీ జీవితంలో ఆనందం, సంతోషాలు నింపుతుంది. ఈ నిర్భాగ్యులకు సాయపడాలనే మంచి సంకల్పంతో తెలుగు రాష్ట్రంలోని మానవ దేవుళ్ళు ఇక్కడికి వచ్చి ఆ అభాగ్యులను ఆదుకుంటున్నారు. అలా పిచ్చయ్య అనే మానవమూర్తి కుటుంబ సమేతంగా వచ్చి వారికి తోచిన సాయం చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు పిచ్చయ్య, దానమ్మ, విశాలి అనే సేవామూర్తులు. భక్తి మార్గంలో భాగంగా ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన విపిరిశర్ల గోత్రంపై అర్చకులచే పూజలు జరిపించుకుని మహాదేవుని దివ్యమంగళ ఆశీస్సులు పొందారు. महापरमेश्वरोऽभ्यायाय नमो नमः। इति आनंद परिमल कर्पूर मंगल नीराजनं दर्शयामि। नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु। ओम शतमानं भवतु शतायु पुरुष शतवेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमितिं शतं दीर्घमायुः। श्री सोमनाथज्योतिर्लिंगेश्वर स्वामी दिव्य अनुकूल्यता बल सिद्धिरस्तु तदास्तु. అనంతరం సేవా మార్గంలో భాగంగా అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో పిచ్చయ్య గారు, దానమ్మగారుల పేర్ల మీద వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి దేవదేవుని దివ్యమంగళ ఆశీస్సులతో పాటు దీనుల దీవెనలు పొందారు. ఈ సందర్భంగా దానమ్మగారు మాట్లాడుతూ, ఈ పుణ్యప్రదేశానికి ఎప్పటి నుండో వద్దామనుకుంటున్నా ఇప్పటికి కుదిరిందని, ఈ నిర్భాగ్యులను చూస్తుంటే చాలా బాధగా ఉందని అన్నారు. మేము ఆశ్రమము వద్దామని చాలా రోజులు అనుకుంటున్నాము. ఇవాళ వచ్చే ప్రాప్తుంది. నా పేరు ధనమ్మ, హైదరాబాదు రాక్ టౌన్ కాలనీ. పైన చూసి వచ్చినాము, మెట్లు ఎక్కలేక ఒకటే అంతస్తు చూసి వచ్చినాము. బయట వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆశ్రమం మంచిగా అనిపిస్తుంది. జై శ్రీరామ్ అందరికీ. నా పేరు విశాలి, మియాపూర్లో ఉంటాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ సిచ్యువేషన్ల వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల రాలేక లేట్ అయిపోయింది. ఈరోజు సడన్ రావడం జరిగింది మాకు. కానీ ఇక్కడ ఆశ్రమం చూస్తే కనుక ఇంకా పిల్లల్ని చూసినా కానీ, ఇక్కడ సిచ్యువేషన్ చూసినా కానీ కొంచెము బాధాకరమైన విషయం అనుకోవాలి. అందరినీ చూస్తుంటే డొనేషన్స్ కోసము రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి హెల్ప్ చేయగలరని మనవి. ఆకలికి తట్టుకోలేక అడుక్కు తినేందుకు మనసొప్పక పస్తులతో పేగులు ఎండి చెత్త కుప్పల్లోని నిల్వాహారాన్ని తింటూ దీనస్థితిలో బతుకుతున్నటువంటి ఎందరో అనాథలకు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఆపద్ బాంధవ నిలయమైంది. వందల మంది నిర్భాగ్యులు జీవిస్తున్నటువంటి ఈ రక్షణాలయానికి మీ దృష్టికి వచ్చినటువంటి అనాథలను తీసుకొచ్చి ఆత్మ సంతృప్తితో పాటు ఆది దేవుడి అనుగ్రహం పొందండి. మీ ఇంట జరిగే పెళ్లి రోజు, పుట్టినరోజు, గృహప్రవేశం, సీమంతం, అన్నప్రాసన, ఆత్మీయుల వర్ధంతి వేడుకలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని స్వయంగా వారికి అన్నదానం చేస్తే చెమర్చిన కళ్ళతో, కృతజ్ఞతా భావంతో వారందించే ఆశీస్సులే మీకు శ్రీరామ రక్ష.